నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఈ 5-6 నెలల్లో కూడా మనం చూసాము, ప్రతి నెల స్వయంగా ముఖ్యమంత్రి గారే పెన్షన్దారుల ఇంటికి వెళ్ళి స్వయాన ఆయనే పెన్షన్ ఇవ్వటం. కానీ గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, వాలంటీర్లు లేకపోతే అసలు ఇంకా పెన్షన్ పంపిణీ జరగదు అన్నట్టు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం. ఇక ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం స్కీముల పేరుతే స్కామ్లు నడిచాయి అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి. ఇక తాజాగా కాకినాడ పోర్టులో నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆకస్మిక తనిఖీలు చేయడం, మరి ఆ ప్రభుత్వంలో ఎంత మేర అక్రమ రవాణా జరిగింది అన్న విషయాన్ని కూడా ఆయన క్లియర్గా బయటపెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన స్కామ్లు ఏంటి, ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. సత్యమూర్తి గారు, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి కూడా ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడ పరామర్శకు వెళ్ళినా, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా సూపర్ 6 అమలు అవ్వట్లేదు, అసలు సంక్షేమ పథకాలను మొత్తం తొంగలో దొక్కింది, మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు గారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పెన్షన్ ఇవ్వటం కావచ్చు, అలాగే పెన్షన్దారులకు వెసులుబాటు కూడా, అంటే 2-3 నెలలు తీసుకోపోయినా కూడా 3 నెలలు ఇచ్చే వెసులుబాటును కూడా కల్పించారు. సో మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదు అంటారా? మరి ఆయన హయాంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ మార్పు ఏంటంటే ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే, అంటే ఏ ఆరోపణ చేయాలి, ఎట్లా ఆరోపణ చేయాలి, ఏ విషయాన్ని పైకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి అనేది అర్థం కావట్లే. ఒకవైపు చంద్రబాబు నాయుడేమో ఈ పెన్షన్లు గిన్షన్లు ఇటువంటివన్నీ సంక్షేమం అంతా తీసుకొని అందరి ఇళ్ళకెళ్ళి ఇచ్చేసేస్తున్నాడు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఏమో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలని దెబ్బ కొడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక మూలాలు ఏంటి? ఎర్రచందనం స్మగ్లింగు, రేషన్ బియ్యం స్మగ్లింగు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా. ఇవి ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి ఆదాయ వనరులు. యువతలు ఒకవైపు ఏమో ఈ పవన్ కళ్యాణ్ మొత్తం వీటినే టార్గెట్ చేసుకొని పోతూ ఉన్నాడు. మొత్తం అసలు మొన్న ఈ సైకిల్ మీద వార్ ప్రకటించిన తర్వాత ఇవాళ చాలామంది చెప్తున్నారు, డివిఎస్ గారు, మొత్తం సోషల్ మీడియాలో అసలు ఇటువంటి అశ్లీలమైన కంటెంట్ మొత్తం తగ్గిపోయిందిట. మొత్తం దారుణంగా అసలు సోషల్ మీడియా మొత్తం దాన్ని ప్రక్షాళన చేసినట్టుగా అయిపోయింది. తీపి కబురు ఇది చాలా నిజంగా, అంటే ఎట్లా ఉన్నది అంటే, అంతకు ముందర మార్ఫుడ్ ఫోటోలు, అశ్లీలం, అసభ్య పదజాలం, ఒక అసభ్య పదజాలం ఒకటి పెట్టేసి మధ్యలో ఏదో ఒక స్టార్ గుర్తు పెట్టేస్తే అది వాళ్ళ లాగరిథమ్స్కి అందదనమాట. అంటే ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ లాగరిథంకి అందకుండా మధ్యలో ఒక స్టార్ పెట్టేసి ఒక బూతు మాట పెట్టేవాళ్ళు. అటువంటి ఎదవ పనులన్నీ ఇప్పుడు తగ్గిపోయినాయి ఆల్గరిథం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూని బయటకు తీసుకొచ్చారు, మొత్తం కోర్టులు సీరియస్గా ఉన్నాయి. అసలు వీళ్ళు వెళ్ళి మా మీద కేసులు ఎందుకు పెడుతున్నారంటే, చిచ్చిపో అవతలి పో అని చెప్పి ఎవడైతే కేసు వేసాడో వాడి మీదే ఫైన్ వేస్తున్నారు. అంటే కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నందుకు. అంటే ఇటువంటి ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధికారంలో ఉంటే సమాజం ఏ విధంగా సంస్కరింపబడుతుందనేది మనం ఈ 6 నెలల్లో చూసి నేర్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఏమో ఒకవైపు ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాడు. నిన్న వెళ్ళి కాకినాడ పోర్టులో అసలు ఆయన చేసిన హంగామా చూస్తే, ఎవడైతే రేషన్ డీలర్ స్మగ్లర్ ఉన్నాడో, రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేసే డీలర్ల ఆ ముఠాకి, ఆ మాఫియాకి హెడ్ ఉన్నాడో ఆడు భయపడి సస్తున్నాడు. ఇప్పుడు మొత్తం పట్టుకున్నారు. ఆ కంపెనీ ఎవరిది, ఈ బియ్యం ఎవరి పేరు మీద బయటికి పంపిస్తున్నారు. ఆ బియ్యం ఇంకోటి ఏంటంటే, అది రేషన్ బియ్యం అనేది ప్రూవ్ అయిపోయింది. అంత షిప్పులో వేసి పంపేంత రేషన్ బియ్యాన్ని వాడు సేకరించాడు అంటే వాడు ఎంత
కరుడుగట్టిన ఉగ్రవాది కన్నా ప్రమాదకరమైన వ్యక్తితో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి దాన్ని పవన్ కళ్యాణ్ బయటకు తీసుకురావటం మనం అంతకుముందర చూసాం. ఎర్రచందనం స్మగ్లింగ్ని నేపాల్ దాకా వెళ్ళి పట్టుకొని వస్తున్నాడు దొంగలు ఈయన. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఫారెస్ట్ మంత్రి అయిన తర్వాత, అంతకుముందర ఫారెస్ట్ మంత్రి ఎవరు? ఎర్రచందనం స్మగ్లరే. ఎర్రచందనం కొట్టుకోండి అమ్ముకోండి అని చెప్పేవాడు అప్పుడు మంత్రి ఉండేవాడు. ఇప్పుడు ఎర్రచందనం చెట్టు కొట్టావంటే నీ తల తీసేస్తా అనే ఫారెస్ట్ మంత్రి ఇప్పుడు ఉన్నాడు. అట్లా ఆ టైపులో ఒకవైపు ఏమో నేరస్తుల్ని ప్రక్షాళన చేయటం ఒకవైపు సాగుతున్నది, ఇంకోవైపు ఏమో చంద్రబాబు నాయుడు మొత్తం అందరికీ వాళ్ళకి కావాల్సిన జీవనోపాధి కల్పించటం, వాళ్ళకి కావాల్సిన యువతకు కావాల్సిన ఉద్యోగాల కల్పన, కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావటం, పెట్టుబడులకి ఆకర్షించటం. ఆయన డీప్ టెక్ అని చెప్పి ఆయన ఒక కొత్త పద ప్రయోగం చేస్తూ ఉన్నాడు. మొత్తం రియల్ టైం గవర్నెన్స్, డీప్ టెక్ విధానం, మొత్తం అసలు ఇవన్నీ తీసుకొచ్చేసి వాస్తవ డేటాని తీసుకొచ్చి రియల్ టైం గవర్నెన్స్ చెయ్యాలి అని ఆయన ముందరికి వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం ఒక రకంగా అసలు అంటే ఈ సమాజం మొత్తానికి, చెడిపోయిన ఈ ఆంధ్రప్రదేశ్ నాగరిక సమాజానికి ఒక కొత్త ఆ బాట అయితే ఇక్కడ పడుతూ ఉన్నది. ఇది కంటిన్యూ కావాలని, ఇంకా మరింత వేగంగా ముందరికి వెళ్ళాలని బాధ్యత గల పౌరులుగా మనం కూడా ఆశిద్దాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నూతన వరవడిలో నూతన విధానంలో పరిపాలన చేశాను, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా నేను ప్రజల వద్దకి, ఈవెన్ బియ్యం కూడా నేను ఇంటి వద్దకి తీసుకెళ్ళి ఇప్పించిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎక్కడ అమ్మఒడి కావచ్చు ఇవన్నీ కూడా ఏం అందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు మీరేం చెప్తారు? అంటే గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే అంటే నూతన విధానంలో ఆయన పరిపాలన చేశారా? ఇప్పుడున్న ప్రభుత్వానికి అప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే? నేను ఒక్క నిమిషంలో చెప్తానండి. ఇప్పుడున్న బాగా చక్కగా మంచి క్వశ్చన్ అడుగుతున్నాం. ఏంటి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ రేషన్ బియ్యం తీసుకెళ్ళటానికి వాహనాలు పెట్టాడు. వాహనాలు పెడితే నేను పెట్టాను అనుకోండి. ఆ వాహనాలు ఎందుకంటే ఆ బియ్యం మొత్తాన్ని సేకరించి బ్లాక్లో అమ్ముకోవటానికి అందుకు ఉపయోగపడ్డాయి ఆ వాహనాలు. అంతకు మించి అందులో ఏమీ లేదు. అది జగన్మోహన్ రెడ్డి స్కీములన్నీ ఇట్టగే ఉంటాయి. అంటే అది కూడా ఒక స్కామ్ అన్నమాట. ఏది ఆ వాహనాలు అనేది కూడా ఒక స్కామ్. ఇంటింటికి రేషన్ ఇస్తున్నాను అని చెప్పింది కూడా ఒక కుంభకోణం. 1800-1900 వాహనాలు కొన్నాడు. ఎంత? 600 కోట్లు మటాష్. ఆ వాహనాల పేరుతో 600 కోట్లు ఎత్తాడు. దానికి మెయింటెనెన్స్ పేరుతో ఒక 300 కోట్లు ఎత్తాడు. ఎంత? 900 కోట్లు మటాష్. అంటే ఎవరు తిన్నట్టు డబ్బు? ఏమైనట్టు? ఎక్కడున్నాయి ఆ వెహికల్స్? అసలు ఆ వెహికల్స్ ఇప్పుడు నడుస్తాయా? మూలన పడి ఉన్నాయి. ప్రతిదీ కుంభకోణమే. జగన్మోహన్ రెడ్డి అడుగేస్తే కుంభకోణం, అడుగు తీస్తే కుంభకోణం. ఏది ఇప్పుడు మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇవాళ ఒక రైతు ఏ విధంగా అయితే పంట వేస్తాడో, నాట్లేస్తాడో, ఎరువు జల్లుతాడో, పురుగు మందు జల్లుతాడో, ఆ విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం అడుగేస్తుంది. ఇప్పుడు 6 నెలల్లో చక్కటి నాట్లు వేశారు, చక్కగా జరుగుతోంది, ఏది ఏపుగా ఎదుగుతోంది. అంటే ఏంటి? ఎరువేసే పనిలో పురుగు మందు పవన్ కళ్యాణ్, అది ఎరువేసే పనిలో చంద్రబాబు, పురుగు మందు కొట్టే పనిలో పవన్ కళ్యాణ్. ఏది ఇప్పుడు ఈ పీడ ఇప్పుడు మనం అనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి బాగా మందు కొడుతున్నాడు. ఇప్పుడు నిన్న వెళ్ళి కాకినాడలో మందు కొట్టాడు. ఏమైంది అక్కడ? రైస్ మాఫియా చచ్చి కూర్చుందా? అంటే అప్పుడు మొన్న అక్కడ పోయాడు, ఎక్కడికి? కర్ణాటక. బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్యని కలిశాడు. సిద్ధరామయ్యని కలిసి ఇక్కడ మా దగ్గర ఏనుగులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి, రెడ్ శాండల్ ఈ విధంగా జరుగుతోంది అంటే కుంకి ఏనుగులు కావాలన్నాడు. ఆయన కుంకి ఏనుగులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. రెడ్ శాండల్ అక్కడ చచ్చి కూర్చుందా కుంకి ఏనుగులతో? అంటే ఇప్పుడు అదే ఏది ఎరువేసి నాట్లేసి చక్కటి పంట పండించే పనిలో ఒక రైతుగా చంద్రబాబు, అట్లాగే ఇప్పుడు ఈ మందు కొట్టే పనిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ మాఫియా భరతం పడుతున్నాడు అనమాట. నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏది అసలు 15,000 కోట్లు అతను 5 ఏళ్లలో సంపాదించాడు.
పవన్ కళ్యాణ్ మన ఎన్నికల ప్రచారంలో మాట్లాడాడు ఎక్కడ, కాకినాడలో. అంటే ఒక రైస్ మాఫియా నీకు 12,000 కోట్లు, అటు కేంద్రం ఇచ్చే డబ్బు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు కానీ పేదలకు ఇచ్చేటటువంటి పథకం అది ఎన్టీఆర్ పెట్టాడు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు ఆయన. అప్పుడు అదేంటి, అది తెల్లన్నం స్వామన్నం, అప్పుడు మనకు అసలు బియ్యం దొరికేది కాదు పేదోడికి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి పేదోడు తెల్లన్నం తినాలని ఆ స్కీమ్ పెట్టాడు. అది కాస్త ఏమైపోయింది, తర్వాత ఉచిత బియ్యం అన్నారు, రూపాయి బియ్యం అన్నారు, తర్వాత ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు 12,000 కోట్లు దాని బడ్జెట్, మొత్తం 80% వీళ్ళే తినేస్తున్నారు. అంటే పేదవాడికి అందుతోంది ఎంత, 20 రూపాయలు. ఈ ద్వారంపూడి, ఈ రైస్ మాఫియా వీళ్ళందరూ మరి తింటోంది ఎంత, 80 రూపాయలు వాళ్ళే తినేస్తున్నారు. అంటే 12,000 కోట్లలో 10,000 కోట్లు వాళ్ళే తినేస్తున్నారు అనమాట. నిన్న పోయి పడ్డాడు ఎవరు, పవన్ కళ్యాణ్. నీకు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ కోస్టల్ లైన్ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడు, ఆ మెరైన్ పోలీసింగ్కి వార్నింగ్ ఇచ్చాడు, ఆ డిఎస్ఓని పక్కన పడేశారు. ఎవరు అతను, ఎవరో సివిల్ సప్లైస్ ఆఫీసర్ని ఇక నువ్వు రావసరం లేదని చెప్పేశారు. అసలు సీజ్ ద బోట్ అన్నాడు, షిప్ అన్నాడు, సీజ్ ద షిప్ అన్నాడు. అంటే ఏంటి, అదే నేను అన్నది, ఏది ఆ పురుగు మందు కొట్టే పనిలో పడ్డాడు అనమాట. ఇటు రెడ్ శాండల్ భరతం పట్టడం, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, లిక్కర్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా. నిన్న ఒక్కరోజే శాండ్ మాఫియా భరతం పట్టే పనిలో ముఖ్యమంత్రి, రైస్ మాఫియా భరతం పట్టే పనిలో డిప్యూటీ సీఎం. ఎందుకంటే 13 లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారు. దాంట్లో కూడా దగ్గర 4 లక్షల ఎకరాలు ఎస్సీ ఎస్టీ అసైన్డ్ అనమాట. అసలు 25,000 ఎకరాలు నీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఎవరు ఇందాక చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అసలు రాగానపల్లి అనే ఊళ్ళో 1000 ఎకరాలు జమీందారీ భూములు లాగేసుకున్నాడంట. ఎవరు, అతని కుటుంబం. ఆయన భార్య పేరు మీద కూడా రిజిస్ట్రేషన్లు అంట, ఆమె పేరు ఏదో ఉంది, స్వర్ణానో ఏదో, పెద్దిరెడ్డి స్వర్ణ అని చెప్పి. అండ్ చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు, భూములు ఎలా దోచేసినా కూడా హత్య కేసు. అంటే దాని పేరు ఒక స్కీమ్, అది కుంభకోణం అని నువ్వు అంటున్నావు, జగన్ అనేది అది స్కీమ్ అంటాడు, స్కామ్ అని నువ్వు అంటున్నావు. అదేంటి, జగనన్న భూరక్ష అంట. జగనన్న భూరక్ష అనే ఒక స్కీమ్లో నీకు మరి 4 లక్షల ఎకరాలు ఎగిరిపోయింది. ఒక జీవో ఒకటి తెచ్చాడు జవహర్ రెడ్డి, ఏంటది, అది 596, దీనికోసమే, ఏది భూ కబ్జాల కోసమే ఒక జీవో అనమాట. దానిపైన మూర్తి యాదవ్ గోల్ చేశాడు, జనసేన కార్పొరేటర్. అక్కడ అసలు విశాఖ భోగాపురం చుట్టుపక్కల 1000 ఎకరాలు ఎత్తారంట వాళ్ళు. జవహర్ రెడ్డి, ఆయన కొడుకు మీద ఆరోపణలు, ఆయన మేనల్లుడి మీద ఆరోపణలు. అంటే ప్రతి స్కీము స్కామ్. అదేంటి, జగనన్న ఇళ్ల కాలనీలు 10,000 కోట్ల కుంభకోణం అంట. ఏది, ఈ ఇళ్ల స్థలాల పంపిణీ. ఏమని చెప్పాడు ఆయన, 30 లక్షల మందికి పట్టాలు ఇస్తున్నా అన్నాడు. అసలు పేదవాళ్ళకి పట్టాలు ఇస్తుంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నారు అన్నాడు. అసలు నేను కడుతోంది ఇళ్ళు కాదు ఊళ్ళు అన్నాడు. ఇది అతను కడుతోంది ఇళ్ళు కాదు ఊళ్ళు అంట. తీరా నీకు సీన్ కట్ చేస్తే ఏమైంది, 10,000 కోట్లు ఎత్తి పారేశారు. అంటే 5 లక్షలు చేసే ఎకరం 50 లక్షలకు కొన్నారు. 10 లక్షలు చేసే ఎకరం 1 కోటి రూపాయలు కొనేసి అదంతా పనిచేసుకున్నారు అనమాట. అంటే ప్రతి స్కీము స్కామే. ఇప్పుడు ఏది, వాళ్ళ ముఖ్యమంత్రి స్వయంగా మరి ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడంటే ఇది ఎన్నో నెల, 6వ నెల. అంటే 5 నెలలు ఆయన ఇంటికొచ్చి ఇచ్చాడు. ఆ 5 కుటుంబాల జీవితాలు మారిపోయాయి. ఇవాళ ఎక్కడది, అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం కాలువ శ్రీనివాసుల దగ్గర, అక్కడ ఏదో నెమకల్లు అనే విలేజ్లో ఇవాళ ఒక కుటుంబం దగ్గరికి వెళ్తున్నాడు, ఒక వికలాంగురాలకి ఇస్తున్నాడు. వెంటనే అడుగుతారు, ఏంటమ్మా నీకు ఉపాధి ఏంటి, నీ కుటుంబానికి ఏం కావాలంటే వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నాకు అసలు ఇల్లే లేదు స్వామి, కట్టి పెట్టాను. లేకపోతే ఏదైనా ఉపాధి కల్పించమంటే మొన్న ఒకరికి ఎవరికి ఆటో కొనిచ్చాడు 3.5. ఇప్పుడు ఆటో అంటే ఏంటన్నమాట, ఇవాళ ఆ కుటుంబం ఇక నిలబడిపోతుంది. అంటే తలరాతలు మార్చటం, పేదోడి తలరాత మార్చటం అంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత అది. ఇది కదా ప్రజాప్రతినిధులుగా వీళ్ళు, ప్రజాసేవ అంటే ఇది. జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రజాసేవ కాదు, అదేంటి ఆయన సొంత సేవ అన్నమాట. ఇవాళ అతను ఏమంటాడు, సంపద సృష్టించానన్నాడు నిన్న ప్రెస్ మీట్లో. ఏంటి నువ్వు సృష్టించిన సంపద,
1,00,000 కోట్లు నేను సంపద సృష్టించాను, చంద్రబాబు ఆవిరి చేస్తున్నాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి చాలా సంపద సృష్టించాడు. ఆ విషయాన్ని ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. 1,750 కోట్లు సంపద నీకోసం సృష్టించుకున్నామని FBI చెప్తాను. దానికి శాల్వా కప్పాలి నాకు అంటాడు. ఎవరు పిలుస్తున్నారు? వాళ్ళు శాల్వా కప్పటానికే రమ్మంటున్నారు. ఎక్కడికి? అమెరికా. ఈయనే మరి పోనంటున్నాడు. పోతాడు, కంపల్సరీగా పోవాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు శాల్వా కప్పుతారు. రైట్ సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏది అంటే ఏ స్కీమ్ తీసుకొచ్చినా, లేదు అంటే ఇసుక గురించే కావచ్చు, ఇటు మద్యం గురించి కావచ్చు, ఏమొచ్చినా కూడా దీంట్లో మాఫియా జరిగింది, దీనిలో మాఫియా జరిగింది అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే సూపర్ 6 కూడా అమలు కాలేదని ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఇవే మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మరి నవరత్నాలు అని చెప్పి తీసుకొచ్చారు. మరి ఆయన చెప్పినటువంటి నవరత్నాలను ఎంతమేర నెరవేర్చారంటారు? అసలు ఈ మద్యం మాఫియా గురించి, అలాగే ఇసుక ఫ్రీగా ఇవ్వడం కూడా, అది కూడా మాఫియా అనే వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అసలు వీటి గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే అప్పటి వరకు వస్తున్న స్కీములని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా నవరత్నాలు ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే. మొత్తం అప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ నేను ఎక్స్ట్రాగా ఈ నవరత్నాలు ఇస్తాను అనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వీళ్ళందరికీ అమలు చేసే స్కీమ్స్ అన్నీ ఆపేసి, అన్ని పథకాలు ఆపేసి కేవలం ఈ నవరత్నాలు మాత్రమే ఇచ్చాడు. ఈ నవరత్నాలు కూడా ఎట్లా ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు అంటే ఈ నవరత్నాలు మొత్తం చూసి సెలెక్ట్ చేసి తనకి ఓట్లేసే కులాలకి మాత్రమే ఇచ్చాడు. తనకు ఓట్లేసే కులాలకి, మతాలకి మాత్రమే ఇచ్చాడు. బయటికి వచ్చి ఏం చెప్తాడు? కులం షోడం, మతం షోడం, ఆ షోడం, ఈ షోడం అని ఏదో చెప్తాడు. అతను చెప్పటం అట చెప్తాడు, చేసేదంతా ఇది. ఇంటి పేర్లు చూసి రేషన్ కార్డులు కట్ చేసిన పాలకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇంటి పేరు చూసి కాదు, ఇంటికి వచ్చే ఆదాయం చూసి నువ్వు రేషన్ కార్డు కట్ చేయాలి. కానీ దుర్మార్గుడైన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇంటి పేరు చూసి రేషన్ కార్డులు కట్ చేశాడు. ఎన్ని లక్షల రేషన్ కార్డులు అర్హులైన వాళ్ళవి తీసేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రజా దర్బారు పెట్టి వినతి పత్రాలు స్వీకరిస్తే వికలాంగులు వచ్చి, అయ్యా నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడిని కాబట్టి నేను వికలాంగుడిని అయినా సరే నాకు పెన్షన్ ఆపాడయ్యా జగన్మోహన్ రెడ్డి, నన్ను కాపాడండి అని వచ్చిన అర్జీలే ఎక్కువ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా నవరత్నాలను ఇంప్లిమెంట్ చేశాడో మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం స్కీములు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమం అది. అంటే వాళ్ళకి బడ్జెట్లో వాళ్ళకి ఇచ్చే నిధులు వాళ్ళకే ఖర్చు పెట్టాలి. అటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేసేసి అన్ని రకాలుగా ఫండ్స్ తెచ్చుకోవటం, దండుకోవటం, మింగటం, ఇదే పనిలో 5 సంవత్సరాలు కాలం గడిపాడు. ఈ రోజున వచ్చి కొంచెం గడ్డానికి తెల్ల రంగు వేసుకొని, కొంచెం తలకి కొంచెం తెల్ల రంగు వేసుకొని వచ్చి అదేదో దీనంగా ముఖం పెట్టి అన్ని నాటకాలు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక్కొక్క సెంటెన్సు అబద్ధమే. ప్రతి సెంటెన్స్, ఒక్కొక్క పదం అబద్ధమే. అబద్ధాలతో నిండిన విషాన్ని మొత్తం మార్కెట్లోకి వదులుతున్నాడు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రెస్ కాన్ఫరెన్సులు వాళ్ళ సాక్షి ఛానల్ లైవ్ ఇస్తే ఆ లైవ్ 300-400 మంది కూడా చూడాల. అంటే అంత దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ. నేను మాట తప్పను, మడమ తిప్పను అన్నాడు అంతకుముందు, ఎలక్షన్లకు ముందు. ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి? మాట తప్పను, మడమ తిప్పను అన్న డైలాగు ఎందుకు మర్చిపోయావు? మళ్ళీ వచ్చి అదే చెప్పు ప్రజలతోటి. రైట్ సార్.
ఇక్కడ చూస్తే సంపద సృష్టించడం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గత మంగళవారం 2,000 కోట్లు అప్పు చేసింది ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్లను తాకట్టు పెట్టి. ఇదేనా సంపద సృష్టించడం అంటే? దీంతో ప్రజలపైన ఆర్థిక భారం మోపుతున్నారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే అసలు ఈ సెక్యూరిటీ బాండ్స్ ఇవి ఎలా తాకట్టు పెడతారు అన్నది కూడా సామాన్య ప్రజలకు తెలిసిన విషయం కాదు. కానీ సామాన్య ప్రజలకు కొంచెం కార్పొరేషన్లు అంటే తెలుసు, సచివాలయం అంటే తెలుసు. మరి ఈ రెండింటిని తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఎవరి తాకట్టు పెట్టాడు? ఆయన తాకట్టు పెట్టుకున్నాడా? జనానియా? జనమే. తెలియగలాడు. ఇప్పుడు ఏంటంటే తనవి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు మీరు అన్నారు సంపద సృష్టి. తన సంపద బాగా సృష్టించుకుంటాడు. పైసా పెట్టుబడి లేకుండా భారతీయ సిమెంట్స్ మరి 50,000 కోట్లతో ఎట్టొచ్చింది? దాంట్లో ఆయన పెట్టుబడి అని ఉందా? సిమెంటు గనులు, లేకపోతే సున్నపు రాయి, భూములు అన్ని ప్రభుత్వానియే, నీళ్లు, పెట్టుబడులు కూడా జనానియే. ఆయన అంటూ ఏమీ లేవు. ఇప్పుడు ఇవాళ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, అదే ఈ సాక్షి ఉంది కదా, అది ఎంత ఇప్పుడు ఇవాళ 10,000 కోట్ల ఎస్టేట్. ఎక్కడి నుంచి వచ్చింది? సంపద సృష్టి. ఏది అసలు అతని సంపద లేకుండా సృష్టి. రాజశేఖర్ రెడ్డి అప్పుల్లో ఉన్నాడు. ఆయన ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకుని నాకు అప్పు ఇవ్వమని ఆయన చంద్రబాబు హయాంలో ఒక లెటర్ రాశాడు. అట్లాంటి పరిస్థితి నుంచి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మరి ఈ 1,000 కోట్ల సిమెంట్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? లేకపోతే ఈ మీడియా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సంపద సృష్టి. చంద్రబాబుకి జగన్కి తేడా ఏంటంటే చంద్రబాబు ఏమో జనం సంపద సృష్టి, రాష్ట్ర సంపద సృష్టి. జగన్మోహన్ రెడ్డి ఏమో తన సంపద సృష్టి, భారతి మేడం సంపద సృష్టి, హర్ష వర్షల సంపద సృష్టి అన్నమాట. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇందాక మన సత్యమూర్తి గారు ఏం చెప్పారు, నవరత్నాలు నవమాఫియాలు చేశాడు. ఏంటి? 9 మాఫియాలు పెంచి పోషించాడు. అటు శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇందాక ఏం చెప్పారు అది మట్టి మాఫియా, లేకపోతే గ్రావెల్ మాఫియా, రెడ్ శాండల్ మాఫియా. ఈ మాఫియాలు ఏంటి? అందుకు కాదు మరి మోడీ తిట్టు వదిలిపెట్టింది మొన్న. అప్పుడు ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసింది మాఫియా రాజు అన్నాడు, ఒకటే మాట. అతను నవరత్నాలు కాదు, అతను ఏంటి నవ పెండింగులు పెట్టాడు, 9 బకాయిలు. నిన్న కూడా ప్రెస్ మీట్లో ఏమన్నాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఏది లోకేష్ అంటాడు. నేను ఫీజు రీయింబర్స్మెంట్ లేదా దాని పేరు ఏదో ఫీజు రీయింబర్స్మెంట్ నాశనం చేశాడు. అతను అసలు ఆ పదం ఎత్తటానికి అర్హత లేదు. ఏం చేశాడు? దాన్ని విద్యా దీవెన, వసతి దీవెన అని 2 ముక్కలు చేశాడు. అసలు అతను ఎవరి స్కీము వదల్లా, వాళ్ళ నాన్న పెట్టిన స్కీములు కూడా నాశనం చేశాడు. ఏంటి? దానికి ఒక 3,000 కోట్లు, దీనికి ఒక 3,000 కోట్లు, 6,500 కోట్లు బకాయి పెట్టాడంట ఒక్క ఆ స్కీములో. నిన్న లోకేష్ చెప్తున్నాడు, అరే 6,500 కోట్లు నా నెత్తి మీద వేసిపోయాడు, నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఆరోగ్యశ్రీ దాన్ని నాశనం చేశాడుగా. వాళ్ళ నాన్న పెట్టాడు ఆ స్కీము, దాన్ని కూడా వదిలిపెట్టలేదు కదా. 200 కోట్లు బకాయి పెట్టి మా నాన్న స్కీమ్ చూసారా, మా నాన్న స్కీము అంటాడు. మీ నాన్న స్కీమ్ అయితే నువ్వు 2,200 కోట్లు కట్టిపోవాల్సింది. 2,200 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు. ఇప్పుడు నేను 9 బకాయిలు పెట్టిపోయాను అని చెప్పింది నీకు వరుస పెట్టి ఇయ్యే అన్నమాట. అరే చిక్కీలు, పిల్లలకి ఇచ్చే వేరుశనగపప్పు చిక్కీ తిన్నావా నువ్వు ఎప్పుడన్నా? భలే ఉంటుంది చిక్కీ. ఆ చిక్కీ కూడా డబ్బులు ఇస్తావాలా. కోడిగుడ్లు బకాయిలు 150 కోట్లు అంట, దీనికి 80, దానికి 70. ఆ చిక్కీ మీదను కోడిగుడ్డు మీద కూడా జగనన్న బొమ్మ, కోడిగుడ్డు మీద కూడా. అంటే ఇతను మామూలుగా చేయలేదు. 11 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచాడంటే ఆ తెచ్చిన అప్పులతో కనీసం ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల. కేసీఆర్ అక్కడ అతను 6 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఏది అది ఇంకో ఎపిసోడ్. ఏది తెలంగాణ మిగులు బడ్జెట్తో రాష్ట్రం, సంపన్న రాష్ట్రం ఏర్పడితే దాన్ని అప్పుల్లో ముంచి ఆయన ఎంత పెట్టాడు? 6 లక్షల కోట్లలో ముంచితే కనీసం 1 లక్ష కోట్లతో కాళేశ్వరం చూపించాడు.
అది మునిగింది, అది వేరే విషయం. 1,00,000 కోట్లు దాంట్లో పోసాను అన్నాడు. నువ్వేం చేసావు తెచ్చిన 11 లక్షల కోట్లు? పోలవరం ఏమన్నా ముగిపోయిందా? కనీసం పోలవరం 3% అంట అతను కట్టింది. అంటే ఆయన చెప్పిన నవరత్నాల్లో అదో రత్నం. ఏది? జలయజ్ఞం చేస్తా, మా నాన్నకన్నా బాగా చేస్తా అన్నాడు. జలయజ్ఞం కాదు అతను చేసింది. సరే, వాళ్ళ నాన్న ధనయజ్ఞం చేశాడు, ఇతను అసలు ఏం చేశాడు? రక్తం పోసాడు దాంట్లో. అరే, పోలవరం నాశనం చేశాడు, హంద్రీనీవా నాశనం చేశాడు, వెలుగొండ నాశనం చేశాడు. ప్రతిదీ పెండింగే. దేనికి డబ్బులు ఇవ్వకుండా అన్ని స్కీములు నాశనం చేసి ఇప్పుడు ఆ స్కీములన్నీ మళ్ళీ నిలబెట్టాలి ఈ ప్రభుత్వం పైన, ఇవాళ చంద్రబాబు పైన. ఇప్పుడు అప్పుల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ని ఒడ్డునెయ్యాలి. ఒకవైపు ఏమో సంపద సృష్టించాలా, కేంద్రం నుంచి నిధులు రాబట్టాలా. జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకురాగలిగాడా? ఎంతమంది ఎంపీలు? 33 మంది ఎంపీలే నీకు. అటు 22 మంది, ఇటు 11 మంది. ఏం చేసుకోను? అధికారంలో ఉన్న రోజులు కాకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు విభజన హామీలు అని చెప్పి ఎంపీలు. స్టీల్ ప్లాంట్ ఏమైంది అంటాడు. ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. స్టీల్ ప్లాంట్కి నువ్వు తెచ్చావా? ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు తెచ్చాడు ఎంత? 1650 కోట్లు ఏమో తెచ్చారు ఈ 6 నెలల్లో. మరి స్టీల్ ప్లాంట్కి నువ్వు ఎందుకని తీసుకురాలేకపోయావు? అంటే రేపొద్దున జనంలోకి వెళ్తున్నాడు అంటావు. ఇప్పటి నుంచి దానికి ఒక ముహూర్తం పెట్టాడు. ఎప్పుడు? సంక్రాంతి తర్వాత ఈ జనవరి నెలాఖరు నుంచి వెళ్తాడంట. అది కూడా చెప్పడు స్పష్టంగా. చేస్తాడన్న నమ్మకం లేదు, వెళ్తాడన్న నమ్మకం లేదు. ఊరికే ఏదో వదులుతాడు అనమాట. కార్యకర్తలతో మమేకం అవుతానంటాడు. నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, అది 5 డే టూర్ అండి. అది అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా 3 డేసే. 3 డేస్ అంటే అందులో కూడా 2 రోజులే కలిసేది, బుధ గురువారం. 4 నియోజకవర్గాలు ఒకళ్ళతో, 4 నియోజకవర్గాలు ఒకళ్ళతో కలుస్తాడు. అది సెలవు. యలహంక సంప్రదించాల్సిన చిరునామాలకి అవి. ఇవాళ జనానికి దూరమైన జగన్, జనంలో ఉన్న బాబు పవన్. అంటే మీరు ప్రజాప్రతినిధులుగా మీరు ప్రజల్లో ఉండాలా. ఇప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తానంటే జనం నమ్ముతారా? నువ్వు ఉండాల్సినప్పుడు లేవు. ముఖ్యమంత్రిగా నీకు చంద్రబాబుకి పోలుస్తున్నారు. నువ్వెందుకని పెన్షన్ ఇంటికి వచ్చి తెచ్చి ఇవ్వలేదు? ఇవాళ 6 నెలలుగా ఆయనే ఇంటికి వచ్చి తెచ్చిస్తున్నాడంటే, ఇంకా వాళ్ళతో ఇప్పిస్తున్నాడంటే, నువ్వు ముఖ్యమంత్రిగా పరదాలకే పరిమితమయ్యావు. ట్రాఫిక్ ఆంక్షలు, చెట్లు నరికేయటము. ఇప్పుడేదో ఇక నేను మారానని కూడా అనడు. మారానంటలా మేకప్ ఒక్కటి మార్చాడు. నేను జగన్కి నా సూచన ఏంటి అంటే, అతను చేసే యాత్ర ఏదైతే ఉందో అది అమరావతి నుంచి మొదలు పెడితే బెటరు. కొంచెం చూసుకోవచ్చు. జగన్ నీళ్లు పోసి పెంచిన తుమ్మ చెట్లు ఇప్పుడు లేవు అక్కడ. సర్కారీ తుమ్మ చెట్లని పెంచాడు, విపరీతంగా పెంచాడు కదా. ఆ తుమ్మ చెట్లు లేవు. ఒకసారి జగన్ వెళ్ళి అమరావతి చూసి అక్కడి నుంచి నీ పాదయాత్ర మొదలుపెట్టు. రైట్ సార్. నిన్న మనం చూసాము కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ గారు ఆకస్మిక తనిఖీలు చేయటం. దాని గురించి వైసీపీ పవన్ న్యూట్రల్ గేర్లో వెళుతున్నారు, తటస్థ వైఖరి, ఆయనకంటూ గుర్తింపు కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేస్తుంది. సో మీరేం చెప్తారు దీని గురించి? ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆయన ఏదో పెద్ద స్ట్రాటజీ వేసి, స్ట్రాటజీ ఎవడేస్తాడు అంటే కుంభకోణం చేసేవాడే వేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ స్ట్రాటజీనే. ఎందుకు? కుంభకోణం చేయాలి కాబట్టి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి స్ట్రాటజీ వేయటం అదేం ఉండదు. ఆయన ఆకస్మిక తనిఖీ కూడా కాదు, ముందరే చెప్పాడు నేను కాకినాడ వెళ్తున్నానని చెప్పాడు. ఆ షిప్ దగ్గరికి వెళ్ళాడు, సీజ్ చేయమన్నాడు, వాడిని ఆఫీసర్లని అటు ఇచ్చేశాడు. ఏదన్నా కేంద్ర ప్రభుత్వంతో సమస్య వస్తే నేను చూసుకుంటా, ప్రొసీడ్ అని అధికారులకు చెప్పాడు. అంత ధైర్యంగా ఒక అవినీతి కార్యక్రమాన్ని ఆపటానికి పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ చూస్తే నిజంగా గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ సార్, మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ అధికారులు ఎవరు సపోర్ట్ చేయట్లేదని. దానికి గాను మరి అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ పెట్టారు. అది కేంద్ర రాష్ట్రాల నుంచి మీకు ఎవరైనా అధికారులు స్పందించకపోతే చర్యలు తీసుకోండి అని చెప్పి. ఆయన అంటే ఈ ట్వీట్ని మనం ఎలా చూడొచ్చు? ఒక రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా? ఎందుకు అంటే గతంలో కూడా అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకోవడం చూస్తుంటే మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇక్కడ ఏంటి అంటే, అంబటి రాంబాబుకి పాయింట్ నెంబర్ 1 ఏమీ తెలియదు. అతనికి కనీసం నాలెడ్జ్ కూడా లేదు.
నాలెడ్జ్ పక్కన పెట్టు, ఇంగిత జ్ఞానం కూడా లేదు, కామన్ సెన్స్ కూడా తక్కువ అతనికి. అధికారుల మీద యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో పిఎస్ఆర్ ఆంజనేయులను అడిగితే ఒక్కసారి చెప్తాడు. అంబటి రాంబాబుకి బాగా క్లోజ్ ఫ్రెండే కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులను వెళ్ళి అడగమను. కొత్తగా విజయపాల్ అని ఒక అతను ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్, ఆయన్ని అడగమను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆఫీసర్ల మీద చర్య తీసుకుంటున్నారా లేదా అని ఒక్కసారి విజయపాల్ని అడగమను. విజయపాల్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టిన కేసుకు సంబంధించిన వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన్ని అడగమను, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులను అడగమను, కాంతిరాణ టాటాని అడగమను, విశాల గున్నీని అడగమను. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏ చర్య తీసుకోవాలి, ఎట్లా చర్య తీసుకోవాలి అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అదే విధంగా చేస్తారు కూడా. ఇప్పుడు వీళ్ళ ఈ గనుల వెంకటరెడ్డి ఒక జైల్లో ఏదో ఉంటే ఆ జైల్లో ఆయనకి ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టారు. ఆ ఆఫీసర్లని కొంచెం కాపాడుకోమను ఈ అంబటి రాంబాబుని, చర్యలు తీసుకోబోతున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆఫీసర్ల మీద చర్య తీసుకోండి, నువ్వు చెప్పేది ఏందా? వాళ్ళు చేయరు, వాళ్ళు చేస్తున్నదే అది, వాళ్ళు చేస్తున్నదే అది. మీరు సమాజాన్ని, మీరు ఈ అధికార వ్యవస్థను, అంటే ఇది కార్యనిర్వాహక వ్యవస్థ అంటారు, ఈ వ్యవస్థని ఎంత పొల్యూట్ చేశారు అంటే అసలు మొత్తం చెట్టు పైన చెదలబట్టడం, చీడబట్టడం కాదు, వేరు దగ్గర నుంచి మొత్తం అన్ని పురుగులే. అన్నీ మారుస్తారు అంబటి రాంబాబు, తొందరపడాల్సిన అవసరం లేదు. సరే, ఇక్కడ కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన ఏమంటున్నారంటే వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి అంటున్నారు. సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే గతంలో మనం చూసాము, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈవెన్ ఫ్యాను అలాంటి ఫెసిలిటీస్ అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి. కానీ ఇప్పుడు చూస్తే వెంకటరెడ్డికి అన్ని సదుపాయాలు అందుతున్నాయి, ఈవెన్ బోరుగడ్డ నీళ్ళకు కూడా అన్ని సదుపాయాలు అందుతున్నాయి. ఇక్కడ ఎవరి హయాంలో వ్యవస్థ నిర్వీర్యమైపోయాయంటారు? మరి ఏం చెప్తారు మీరు? అంటే వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఆయన సంపాదన ఆగిపోయిందని. లిక్కర్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, ఏది మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇవా జగన్ వ్యవస్థలు? వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయింది అని జగన్ అంటున్నాడంటే మాఫియా నిర్వీర్యం అవుతుందని. నువ్వు అర్థం చేసుకోవటంలా, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఆయన ఏది మాట్లాడినా మనం అర్థం చేసుకోవటం అది మన తప్పు అన్నమాట. నువ్వు జగన్ నిర్మించిన వ్యవస్థలేంటి నిర్వీర్యం కావటానికి? మనకు కనపడుతుంది ఇదే. ఏది ఇవాళ సైకోల భరతం పడుతున్నారు వాళ్ళు. ఇందాక నువ్వు ఇంట్రోలో కూడా చెప్పావు, ఏంటి కోర్టులు కూడా కన్నెర్ర చేస్తున్నాయి, జరిమానాలు విధిస్తున్నాయి. ఏది ముందస్తు బెయిల్ కావాలి, లేకపోతే రాటిఫికేషన్, ఇదేంటి క్వాష్ పిటిషన్లు వేస్తున్నా. ఇప్పుడు ఇదంతా వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్. జగన్మోహన్ రెడ్డి చేసింది అటు సోషల్ సైకోలు కావచ్చు, ఇటు సినిమా సైకోలు కావచ్చు, ఈ పొలిటికల్ సైకోలు కావచ్చు, ఈ మాఫియా కూడా నువ్వేంటది ఒక వ్యవస్థీకృత మాఫియాగా చేశాడు. గంజాయి ఎక్కడుంది? విశాఖ ఏజెన్సీలో, లేకపోతే ఉత్తరాంధ్రలో గోదావరి మన్య ఏజెన్సీలో. ఇవాళ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఈగిల్ అనేది పెట్టారు. ఆయన ఏమంటున్నాడు? తల్లి వాళ్ళ అంబాసిడర్ కావాలంటున్నాడు. ఈ గంజాయి మాఫియా నుంచి వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలంటే తల్లే వాళ్ళ కౌన్సిలర్ కావాలా? ఇంటి నుంచే సంస్కరణ ప్రారంభం కావాలంటూ ఇవాళ ఈగిల్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుందంటూ నీకు దగ్గర 489 మంది సిబ్బందిని పెట్టుకుని ఇవాళ గంజాయి మాఫియాని రూట్ అవుట్ చేయటం కోసం, ఇటు రైస్ మాఫియాని రూట్ అవుట్ చేయటం కోసం పవన్ కళ్యాణ్ నిన్న మనం చూసాం, ఆల్రెడీ బెసికిపోయింది. ఒక దెబ్బ కాబట్టి వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి అనమాట. ఎక్కడ కొట్టాడు? నీకు కుంభస్థలం మీద కొట్టాడు. ఏది ద్వారంపూడి అంటే ఏంటనుకుంటున్నావు? ఇవాళ రైస్ మాఫియాకి కుంభస్థలం, దాని మీద పడ్డది దెబ్బ. ఒక దెబ్బ అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరుకుంటుంది విలువలు అన్నావు. ఏంటి ఆయన కోరుకునే విలువలు? విలువలు అంటే క్యాష్. బోరగడ్డ అనిల్ మాట్లాడే భాష విలువలతో కూడింది. అసలు ఇతను విలువల గురించి మాట్లాడటం ఏంటి? వెంట్రుకు ఎక్కి చూపించాడు ఎంత విలువలు ఉన్నాయి. 17 మంది ముఖ్యమంత్రుల్లో ఏ ముఖ్యమంత్రి అన్నా ఎంట్రీ బిక్కి చూపించాడా? విలువలు
ఇవాళ అతనెవరు, కొడాలి నాని, విలువలతో కూడిన మంత్రి, వల్లభనేని వంశీ. అసలు అతని విలువలకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి విలువలు ఇవన్నీ కూడా విలువలు మరి ఈ విధంగా చంద్రబాబు ఇలా చేస్తున్నాడంటే కారణం ఇది, వాళ్ళందరి భరతం పడుతున్నారు. ఒకటి పేదలకు సంక్షేమం అందిస్తున్నారు, మరొకటి మాఫియాని అణిచేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.